ఈ రోజున మన నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని నాతవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గంజాయి కేసు ఒకటి పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు అలాగే మన స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద నాతవరం ఎస్ఐ గారు, నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు, వాళ్ళ టీం అంతా కూడాను శృంగవరం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు. ఒక వెహికల్ కారు ఒకటి వస్తుంది, దానికి పైలటింగ్ కూడా వస్తుంది, మీరు వెహికల్ చెక్ చేయండి అని చెప్పేసి ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు. అట్లాగే ఈరోజు అరౌండ్ 12:30 మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ముందొక స్కూటీ ఒకటి పైలట్ చేసుకుంటూ ఒక ఇద్దరు మగవాళ్ళు, అలాగే ఒక కారు ఒకటి, అట్లాగే వెనకాల ఇంకొక స్కూటీ కూడా ఇంకొక ఇద్దరు వస్తుండగా మన టీం అంతా కూడా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసి ఆ కార్ని చెక్ చేయగా ఆ కార్లోని ఒక సుమారుగా 74 కిలోల గంజాయి ఉందండి మనం చూయించగా. అందులో ఒక ముగ్గురు లేడీస్ ఉన్నారు. అలాగే ఒక డ్రైవ్ చేస్తున్న ఆయన కూడా సూర్య కాళిదాస్ అని చెప్పేసి, ఆయనది తమిళనాడు, పాత నేరస్తుడు అనమాట. ఇతని మీద ఒక 307 కేసు ఉంది, అట్లాగే గంజాయి కేసు కూడా ఉంది ఈయన మీద. ఈయన ప్లస్ రేణుక అని చెప్పి, గాదే రేణుక అని చెప్పి అమ్మాయి 28 ఇయర్స్. ఈ అమ్మాయిది యాక్చువల్గా నేటివ్ ఆఫ్ సంతకబట్టి మండలం అండి, సంతకబట్టి మండలము. ఇప్పుడు ప్రజెంట్ అంటే అది విజయనగరం డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. అక్కడ ఈ అమ్మాయి బీటెక్ చేసింది, అట్లాగే సాఫ్ట్వేర్లో కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తుండేది. ఉద్యోగం చేస్తూ ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఈ సూర్యకాళిదాస్తో పరిచయం అయిందో ఈ గాంజా వ్యాపారం స్టార్ట్ చేసి మన నర్సీపట్నంలోనే శారదానగర్లో ఒక హౌస్ ఒకటి అద్దెకి తీసుకొని ఇక్కడి నుంచి గంజాయి షిఫ్ట్ చేస్తున్నారనమాట వీళ్ళిద్దరూ. అట్లాగే మిగతా ఇద్దరు లేడీస్ కూడా లలిత కుమారి, పొన్నగంటి కుమారి. యాక్చువల్గా ఈ లలిత కుమారి అన్నది చెర్లపల్లి విలేజ్, రోతుగొడ్డ మండలం, చింతపల్లి అండి. అట్లాగే మణికుమారిది కూడా పెద్ద వలస అనమాట, ఈవిడిది జీకే వీధి మండలం. వీళ్ళు కూడా నర్సీపట్నంలోనే అయ్యన్న కాలనీలో షెల్టర్ తీసుకొని ఉంటున్నారు. వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి, అట్లాగే మన అడ్డూరి ప్రసాద్, ఈయన కూడా మెయిన్ అక్యూజ్డ్ అండి. ఈయన కూడా ఈ అడ్డూరి ప్రసాద్ కూడా ఈయన కొత్తకోట, యాక్చువల్గా ఇది నేటివ్ ఆఫ్ కొత్తకోట విలేజ్, రావికమతం మండలం, కానీ పెద్దబొడ్డేపల్లి దగ్గర షెల్టర్ తీసుకొని ఉన్నాడు ఈయన మీద కూడా గతంలో 2 కేసుల్లో మనకి వాంటెడ్ అక్యూజ్డ్ అనమాట. మన రీసెంట్గానే ఇదే సంవత్సరంలో మన నక్కపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక లార్జ్ స్కేల్లోనే 2 కేసులు పట్టుకోవడం జరిగింది. 2 కేసుల్లో కూడా ఈ అడ్డూరి ప్రసాద్ అన్న ఆయన నిందితుడు. ఆయన్ని కోసం కూడా ఎంక్వైరీస్ నడుస్తుండగా ఈ రోజున మనకి ఈ పైలటింగ్ చేస్తూ ఒక స్కూటీని పైలట్ చేస్తూ ఈయన ప్లస్ మదన్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా పైలటింగ్ చేస్తూ దొరికారండి. అట్లాగే రెండో స్కూటర్ వెనకాల బ్యాక్ సైడ్ పైలటింగ్ నాదిముత్తు అని చెప్పేసి, ఈయనది తమిళనాడు. అలాగే రవి, అడంగుల రవి, వీడిది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండి, ఇది గుత్తులపుట్టు విలేజ్, పాడేరు మండలం. ఈయన కూడా స్కూటీలో పైలట్ చేసుకుంటూ వస్తూ ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో టోటల్గా గంజాయి 74 కేజీలు అండి. అది మామూలుగా అయితే మన దగ్గర అయితే కేజీ 500 రూపాయలు చొప్పున, 5,000 రూపాయలు చొప్పున ఉంటుంది. కానీ బహిరంగ మార్కెట్లో అయితే ఈ 74 కేజీల తాలూకా విలువ అక్కడైతే కిలో 25,000 వరకు ఉంటుందన్నమాట. 18,50,000 రూపాయల గంజాయి, అట్లాగే కారు ఒకటండి, 10 లక్షల రూపాయలు విలువైన కారు, అలాగే 2 స్కూటీసు, ఒక 3 lakhs వాల్యూ ఉంటుంది. అలాగే ఒక 8 సెల్ ఫోన్లు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 33,10,000 రూపాయలు ప్రాపర్టీ మనం సీజ్ చేయడం జరిగింది. ఇందులో రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అలాగే తారకేశ్వరరావు
నాతవరం ఎస్ఐ గారు, గిరిబాబు హెడ్ కానిస్టేబుల్ నాతవరం, పిసి ఆదినారాయణ, సన్యాసిరావు, అలాగే పడాల్, డబ్ల్యూపీసీస్ రాజేశ్వరి, హోంగార్డ్స్ వరహాలు అండ్ శ్రీనివాసరావు, వీళ్ళంతా కలిపి ఈ మొత్తం ఈ 8 మంది ముద్దాయిల్ని కూడా పట్టుకోవడం జరిగింది.